పరిశుద్ధాత్మదేవుని సన్నిధానమును అనుభవించుచున్న వారు మాత్రం మరొకసారి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయాలు చెప్తేనే చెప్పుచున్న ఎల్కేజీ విశ్వాసులందరూ మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడి ఉదయకాల సమయంలో తప్పక యథార్థమైన మార్పు మన జీవితాల్లో తీసుకొని రావాలని క్రీస్తు రాయబారిగా నేను జ్ఞాపకం చేస్తూ నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి ఉదయకాల సమయంలో మనం కలిసి ధ్యానించుకుందామా? నిర్గమకాండము 34వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 34 వర్స్ 5. సర్వశక్తి కలిగిన దేవుడు లేక బైబిల్లో ప్రత్యక్షపరచబడిన దేవుడు ఆయన ఈ భూలోకములో జరిగించుచున్న కార్యాలన్నీ సంపూర్ణముగా జరిగించేవాడు, యథార్థముగా జరిగించేవాడు, అన్నీ కూడా క్రమముగా జరిగించేవాడు. ఎక్కడ కూడా డైవర్ట్ అయిపోయిన దేవుడు కాదు. ఈజ్ ఆల్వేస్ పెర్ఫెక్ట్. ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణత కలిగినవాడు. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకే రీతిగా తన కార్యాలని జరిగించేవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రత్యక్షపరచబడిన దేవుడు, దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పకుండా చేయలేదు. ఐ వాంట్ టు రిపీట్ దట్ వన్ అగైన్ అండ్ అగైన్. మరలా మరలా మీ చెవుల్లో దూరితే సరిపోదు, మీ హృదయాల్లో నాటుకోవాలి. ఏంటో తెలుసా? అప్పుడు ఇప్పుడు అనగా ఆది మానవుడైన ఆదామును సృష్టించినప్పుడు చెప్పకుండా ఏది చేయలేదు. ఈ ఉదయకాల సమములో జీవము కలిగిన దేవుని ఆరాధించుచున్న క్రైస్తవ సంగమా, నీతో నాతో చెప్పకుండా ఆయన ఏది చేయటం లేదు. ఆ కారణమును బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. రహస్యమైనది ఏదీ లేదు, అంతా బహిరంగముగా తెలియపరచబడుతున్న రహస్యాలే. ది ఓన్లీ ప్రాబ్లం ఎక్కడంటే ఆ రహస్యం ఏమిటో, ఆ యొక్క మాట ఏమిటో చాలామంది క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. ఐ రిపీట్ అగైన్. దేవుడు అనుగ్రహించిన మాట ఏమిటో క్రైస్తవ సంఘం తెలుసుకోలేకపోతుంది. వింటున్నారు, వినలేదని కాదు, గ్రహించలేకపోతున్నారు, హృదయములు భద్రపరుచుకోలేకపోతున్నారు. కానీ ఉదయకాల సమములో మరి యొక్క అవకాశాన్ని, నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ సంగమా, సహోదరి సహోదరులారా, యవన బిడలారా, దేవుడు మరి యొక్క అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తే ఆయన ఆశీర్వాదములన్నీ తప్పక దేవుడు మన జీవితాలకి అనుభవింపజేస్తాడు. ఆయన చెప్పిన ప్రకారంగా చెయ్యకపోతే you will never be able to experience. You will never be able to experience could be better. దేవుడు మన పట్ల అనుకుంటున్న, ఆశించిన ఆశీర్వాదములు ఏది కూడా మనం పొందుకోలేము. బ్రతికిపోతున్నామంటే ఈ భూలోకములో అందరూ బ్రతికిపోతున్నారు కదా. ఈజ్ దెర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఎ బెగ్గర్? ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉంటున్న అడుక్కున్న వ్యక్తి, అంటే నేను ఆయనని వ్యక్తిగతముగా కించపరచట్లేదు సుమా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వే హౌ హీ లివ్స్. ఏ రీతిగా జీవిస్తున్నాడు అన్న మాటను మాత్రం ఒకటే మనసులో పెట్టుకోండి. అంతేగాని ముష్టివాడు అనగానే ఐఎమ్ నాట్ రియలీ లుకింగ్ అట్ ఎ డీగ్రేడ్, చిన్న ఒక తక్కువ వాడుగా నేను జ్ఞాపకం చేయట్లేదు. అంటే ఇతరుల యొక్క తన కష్టము మీద తను బ్రతకకుండా ఇతరుల యొక్క దాతృత్వమును మీద, వారి యొక్క దానముల మీద, వారిచ్చే ధనము మీద బ్రతుకుతున్నవాడు. దట్స్ ఆల్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఆయనకి, ఆమెకు, నీకు ఏదైనా వ్యత్యాసం ఉందా? దట్స్ మై క్వశ్చన్. కొంచెం లోతుగా ఒకసారి ప్రశ్నించుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. ఆ వ్యత్యాసం ఉండాలి.
ఆ డిఫరెన్స్ ఉండాలి. ఎప్పుడు ఆ డిఫరెన్స్ కలుగుతుందో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడు. ఆది మానవుడైన ఆదాముకు అవ్వమ్మకు దేవుడిచ్చిన ఆ యొక్క మాట అటో ఇటో తేల్చుకోవడానికి పెద్ద ఎక్కువగా ఏం లేదు. ఇట్స్ ఓన్లీ వన్ చాయిస్, ఒకే ఒక అవకాశం, ఒకే ఒక ఎన్నుక. ఏంటది? మంచి చెడిని తెలియజేసే ఫలవృక్షమును తినాలా వద్దా, అదొకటే చాయిస్. కానీ 21st సెంచరీలో ఉంటున్న దేవుని సంగమా, మీకు నాకు అనేకమైన చాయిసెస్ ఉన్నాయి కదా. ఆ దినమునాడు దే హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్, బికాజ్ ఏదోను థాట్లో ఉన్నారు, వారికి ఇంకేదీ లేదు, దేర్ నథింగ్ ఎల్స్. కానీ దేవుడిచ్చిన ఒకే ఒక ఎన్నిక ఏమిటంటే, అరే బాబా, ఈ తోటలు 9999 మంచి ఫలవృక్షాలు ఉన్నాయి, దాని అంతటిని తిను, సంతోషించు, ఆనందించు. కానీ ఒకటే చెయ్యి, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలియజేసే ఫలవృక్షం యొక్క ఫలాన్ని మాత్రం తినొద్దు. వెరీ వెరీ సింపుల్ కదా. కానీ ఈరోజు మనకి మేబీ లైక్ 300, ఒక 3 కోట్లు, 30 కోట్లు, 3000 కోట్లు, 3000 కోట్ల కార్యాలు ఉన్నాయి మన ముందుని ఎన్నుకోవడానికి. దేన్ని ఎన్నుకుంటున్నాం? మనము ఎన్నుకున్న దాని ప్రకారముగా మనకొక తీర్పు ఉంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బహుస్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక మాట చదివి ఈ మాటలకు రావాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9 వచనము నుండి కొన్ని వచనాలు మనం క్లుప్తముగా మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. దాన్ని ఎక్కువగా ధ్యానించాలనుకోవట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటని మీ వినికడ్లో వినిపింపజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు గనక ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. యవనుడా అంటే మనమందరం, గ్లోరీ టు గాడ్, థ్యాంక్ యూ జీసస్. మనమందరము కూడా మన ఆత్మీయ జీవితములో యవనముగానే ఉన్నాం కదా. శారీరకముగా వి కుడ్ బి మేబీ లైక్ కొంతమంది 40, 45, 50, 55, 60. మన తండ్రి గారు ఆల్రెడీ 70 క్రాస్ అయిపోయారు. ఇంకా కొంతమంది తల్లులు కూడా 70 క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇక్కడ మనం అర్థము చేసుకోవలసింది, ఇట్స్ నాట్ రియలీ ఎ ఫిజికల్ చేంజ్ ఆర్ ఫిజికల్ ఏజ్, ఒక శారీరకమైన వయసు గురించి కాదు నేను మాట్లాడేది ఆత్మీక వయసు. అందుచేత మనకు ఆత్మీయ వయసులో వృద్ధాపం అన్నది లేదు. ఐ థింక్ ఆల్ ఆఫ్ us ఆర్ వెరీ యంగ్. అందుచేత సొలొమోన్ ఆనాడు యవనస్తులతో, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ యవనస్తులతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నింటిని బట్టి చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆత్మీయ జీవితములో యవన ప్రాయములో ఉంటున్నవారు, చిన్న పిల్లలు వయసులో ఉంటున్నవారు ఎవరైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెవులోండి విని ఈ చెవులోండి వదిలేయి కాదు, కొన్నిసార్లు వాక్యాన్ని విని నీ హృదయంలో పెట్టుకో. కానీ నీవు మాత్రం పాటించే స్థితిగతికి వచ్చినప్పుడు పెద్దగా ఏం పాటించక్కర్లేదు. నీ శరీరం ఏం చెప్తుందో అదే చెయ్యి, నీ కోరికలు ఏం చెప్తుందో అదే చెయ్యి, నీ బంధువులు ఏం చెప్తున్నారో అదే చెయ్యి. నీ యొక్క పరిస్థితులు బట్టి ప్రతిదీ చేసుకొని వెళ్ళిపో. కానీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏంటది? వీటన్నిటిని బట్టి దేవుడు వీటన్నిటిని బట్టి ఎవరు ఈ లోకములో అయితే మీ పాదిరి గారు. కానీ మన పాదిరి గారి దగ్గర నుంచి ఈజీగా మనం తప్పించేసుకోవచ్చు. మీ భర్త దగ్గర నుంచి ఈజీగా తప్పించేసుకోవచ్చు, నీ భార్య దగ్గర నుంచి ఈజీగా తప్పించేసుకోవచ్చు, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈజీగా తప్పించేసుకోవచ్చు.
వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. ఈ భూలోకములో ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఏం చేయొచ్చు? కళ్ళు మూసి జల్ల కొట్టచ్చు. హలో, అంతేనా? ఈ భూలోకములో ఎవరికైనా ఏం చేయొచ్చు? కళ్ళు మూసి జల్ల కొట్టేయచ్చు. పిక్ పాకెటర్స్ ఏం చేస్తారు? ఆ రష్ లేనప్పుడు ఏం చేస్తుంటారు? ఈజీగా పాకెట్ పికప్, నీ జోబులో ఉన్న పర్సనో, నీ జోబులో, నీ మెడలో ఉన్న ఐ థింక్ వెరీ ఈజీగా నీకు తెలియలేని రీతిగా తీసేస్తారు. లోకం కూడా అంతే, నిన్ను ఆ రీతిగా మోసం చేసేస్తుంది. కానీ దేవునికి వాక్యం అంటుంది, వీటన్నిటి నిమిత్తము దేవుడు ఎవరైనా సర్వజ్ఞాని, ఎవరైనా ఎల్లప్పుడూ మిమ్మల్ని చూచుచున్నవాడు, ఎవరైనా ఎల్లప్పుడూ మీ కదిలికను గమనించుచున్నవాడు, ఎవరైనా ఆయన కన్ను దృష్టిలో ఒక చిటుకు సమయమైనా నీవు తప్పించుకోలేనివాడు. వావ్, ఇక్కడే నా ప్రసంగం అయిపోతున్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నానమ్మా. దేవుడు నిన్ను తీర్పులోనికి ఎక్కడికి తీసుకొస్తాడు? క్రైస్తవ సంఘమై ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వ్యక్తిగత జీవితాలకి జ్ఞాపకము చేయుచున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, మనకందరికీ ఒక తీర్పు దినముంది, ఒక తీర్పు దినముంది, ఒక తీర్పు దినముంది. ఈ లోకములో చీఫ్ జస్టిస్లను కూడా డబ్బు చేత కొనేస్తున్నారు, అధికారము చేత కదిలించేస్తున్నారు అన్న వార్తలు మనం వింటున్నాం. అందుచేత వారి భయము చేతనో, డబ్బులకు లోనయ్యో, అనేకమైన కార్యాలు చేత వారు తీర్పు తీర్చవలసిన రీతిలో తీర్పు తీర్చక, తీర్పు తీర్చకూడని రీతిలో వారు తీర్పు తీరుస్తున్నారు. కానీ మనకందరికి ఒక తీర్పు ఉంది. అక్కడ నీ డబ్బు పనిచేయదు, నీ పేరు పనిచేయదు, నీ పలుకుబడి పనిచేయదు, నీ బంగారం పనిచేయదు, నీ డూప్లికేట్ భక్తి పనిచేయదు. యథార్థమైన కార్యాలు మాత్రమే పనిచేస్తాయి. ఎందుచేతనంటే రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, మీ కొరకు నా కొరకు ఎల్లప్పుడు 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 తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు బ్రతుమాలుకుంటున్నవాడు, విజ్ఞాపన చేయుచున్నవాడు, న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు. ఎందుచేతనంటే ఇంకొక వ్యక్తి విజ్ఞాపన చేస్తే, ఇంకొక వ్యక్తి నీ కొరకు మాట్లాడితే ఆ వ్యక్తికి అంతగా తెలియకపోవచ్చు. కానీ నీకు తీర్పు తీర్చబోతున్నవాడు ఎవడంటే, నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడే, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడే, నీ కొరకు రక్తం కార్చిన వాడే, నీ కొరకు గాయపరచబడిన వాడే, నీ యొక్క పాప శాప బంధకముల నుండి ఆయనే నిన్ను విడిపించిన వాడు గనుక ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అమ్మా అయ్యా మీరు నేను తప్పించుకోలేము. అందుచేత పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, మనము చేయుచున్న కార్యాలన్నిటికీ, ఈ భూలోకములో మనము చేయుచున్న కార్యములన్నిటికీ, మనము మాట్లాడుతున్న ప్రతి మాటకు, మనం ఇచ్చుచున్న ప్రతి ధనానికి, మనం ఉపయోగించుకుంటున్న ప్రతి సమయానికి, నీవు దేవుని సన్నిధానములో నిర్లక్ష్యముతో ఉంటున్న ప్రతి క్షణాన్ని కూడా దేవుని దగ్గర నీవు లెక్క అప్పజెప్పాలి. ఎవరు చూడలేదులే, ఎవరికీ తెలియదులే అనుకుంటున్నావేమో, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడమ్మా సొలొమోను ద్వారా, నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఏమమ్మా? లేత వయసును నడి ప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని. ఎప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత, వాటన్నిటిని అనుభవించిన తర్వాత, నా మాటలో చెప్పాలంటే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యయ్యయ్యో ఇవన్నీ నేను చేయకుండా ఉంటే బాగున్ను, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తే బాగున్ను, దేవునిలో నాటబడితే బాగున్ను,
అయ్యో దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిలో ఆరాధిస్తే బాగుండు, పరిశుద్ధముగా జీవిస్తే బాగుండు అంటే ఏ ప్రయోజనము లేదండి. దేవుని సంగమా, ఏ ప్రయోజనము లేదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ గాడ్ మై ఫ్రెండ్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ టుడే. ఇప్పుడు ఈ దినం మొదలుకొని మన జీవితములో దేవుని కొరకు చెయ్యవలసిన కార్యాలు చెయ్యాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం. చదివేద్దాం. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. అటువంటి ఒక పరిస్థితి మన జీవితానికి రాకముందుగానే అమ్మా అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు జ్ఞాపకము చేయుచున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, దేవుని జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకో. మొన్న ఐ థింక్ బుధవారం అనుకుంటా థామస్ గారు కదా, రవికి యాక్సిడెంట్ ఎప్పుడైంది? లక్ష్వారు ఉదయం నేను చేపల్లో ఉన్నాను, ఫ్రాన్సిస్ గారు ఫోన్ చేశారు. నేను సాధారణంగా చేపల్లో ఉన్నా, క్లాస్లో ఉన్నా, ఐ విల్ కాల్ యూ అగైన్ అంటాను, లేకపోతే టెక్స్ట్ మీ అని ఏదో ఒక మెసేజ్ పెడతాను క్లుప్తపరచడానికి. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రాన్సిస్తో మాట్లాడితే, మన సహోదరులు థామస్ గారి యొక్క బంధువు ఫ్రాన్సిస్ గారి యొక్క బామ్మర్ది తెల్లవారుజామున ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఆటో ఇలా దిగేశాడు. ఒక మోటార్ సైకిల్ వచ్చి చాలా ఫాస్ట్గా వస్తున్నాడేమో, ఒక గుద్దాడు, పడిపోయి ఆన్ ద స్పాట్ చనిపోయాడు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది ఆ వ్యక్తిని చూస్తే. ఎందుచేతనంటే ఫెయిత్ సిటీ యొక్క ప్రారంభ దినాల్లో అక్కడ వాచ్మెన్గా ఉండి మనకు చాలా సహాయం చేశాడు. అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. ఈ ఉదయకాల సమయంలో అని చెప్పలేదు. అటువంటి ఘోరమైన పరిస్థితి నాకు సంభవించవచ్చు, మీకు సంభవించవచ్చు. అప్పుడు రిగ్రెట్ అవుతే లాభం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితానికి ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చుచూ ఉండగా నీ అంతట నీవుగా నడుచుకొని దేవుని సన్నిధానానికి రావడానికి, నీ నోరును స్పష్టంగా తెరిచి నీవు ఆరాధించడానికి, ఆయన గురించి సాక్షించడానికి, ఆయన కార్యాలు చేయడానికి దేవుడు నీకు బలమును, ఆరోగ్యమును, బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు ఆయన కొరకు ఉపయోగించుకుంటావా? నీ కడుపు కొరకు మాత్రమే ఉపయోగించుకుంటావా? నీ ధన సంపాదన కొరకు మాత్రమే ఉపయోగించుకుంటావా? కాదు, దేవుని కొరకు కొంత ప్రయాసపడడానికి, దేవుని యొక్క సాక్షిగా ఉండడానికి ఏదైనా ఎంతైనా సమర్పణ ఉందా అని పరిశుద్ధాత్మదేవుడు నన్ను అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయములో దేవుని సంగమా, ఈ భూలోకములో మనము చేయుచున్న ప్రతి కార్యానికి మనము దేవునికి లెక్క అప్పజెప్పాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 13-14 కూడా ఒకసారి చదివినమ్మా. 2వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. అమ్మా నీతోనే, అయ్యా మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యందు ఏం కలగాలి? భయభక్తులు. మనకందరికీ భక్తి ఉంది, అందుచేతనో ఎంతో అంతో ఏం చేశారు? దేవుని సన్నిధానానికి వచ్చారు, 2 స్తోత్రాలు చెప్తున్నారు, 3 హల్లెలూయాలు చెప్తారు. మేబీ మీ చేతిలో ఉన్న మంచి నోటును దేవునికి ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడమ్మా, లాభం లేదు. నీకు భక్తి ఉంటే సరిపోదు, భయము కూడా ఉండాలి. ఏముండాలి? రెవరెన్స్. ఇట్స్ నాట్ లైక్ భయము అంటే చీకటి వల్ల కలిగే భయం కాదు, లేక కడుపు నొప్పి వచ్చినప్పుడు ఉన్న భయం కాదు, లేకపోతే జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఉన్న భయం కాదు, లేకపోతే నీ కుటుంబంలో జరిగిన ఒక సమస్యను బట్టి వచ్చే భయం కాదు. గౌరవముతో కూడిన భయం. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్వ్యాపి, ఆయన మహోన్నతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన లాంటి వారి భూలోకములో లేరు.
అన్న సత్యాన్ని గ్రహించిన వారుగా భయము భక్తి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచి ఆయన కట్టడలను అనుసరించి ఏం చెయ్యాలి? ఆయన ఇందాక నేను చెప్పిన ప్రకారముగా ఆయన మనతో చెప్పకుండా ఏమి చేయడు. నువ్వు ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం దేవుని సన్నిధానములకు వస్తున్నప్పుడు, కుటుంబముగా దేవుని పాద సన్నిధానములో నీవు బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. వినబడుతుందా? కాదు ఒక వాడుక చెప్పున చదివేసి హల్లెలూయా స్తోత్రం ఆమేన్ నేను బైబిల్ చదివాను చంకలు కొట్టుకుంటున్నావా? ఆ బైబిల్లో చెప్పబడిన మాట నీ హృదయములో క్రియ జరిగిస్తుందా? నీ చూపుల్లో క్రియ జరిగిస్తుందా? నీ యొక్క ప్రవర్తనలో క్రియ జరిగిస్తుందా? నీ వ్యాపారములో పని జరిగిస్తుందా? నీ గృహములో ఆ వాక్యం ఏదైనా పని చేస్తుందా? పని చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే ఆ తీర్పు దినము నాడు నీవు త్రోయవేయబడతావు అన్న విషయాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతన నిబంధనలోనికి వచ్చినప్పటికీ కూడా అదే సూత్రం. వాని క్రియల చెప్పున వానికి ఏం చేస్తానంటున్నాడు? ప్రతిఫలమును అనుగ్రహిస్తానంటాడు దేవుడు. అమ్మా అయ్యా మనతో చెప్పకుండా ఏది చెయ్యడు గనుక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 కూడా చదివి ఐ థింక్ ఐ వాంట్ టు జంప్ ఇన్ టు వర్స్ 5. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18-19 18-19 వచనాలు కూడా చూద్దామా? ఆయన కట్టడలన్నిటినీ, ఆయన నియమములన్నిటినీ మీ పెద్దనాన్ని చెప్పిన సొల్లు కబుర్లు కాదు, మీ పక్కనున్న మీ బాబాయ్ చెప్పిన సొల్లు కబుర్లు కాదు. అందరికీ ఏంటంటే వాక్యం కాదు ఇంపార్టెంట్, పక్కనోడు ఏమనుకుంటాడో ఇంపార్టెంట్. నా తోటి ఉద్యోగి ఏమనుకుంటాడా ఇంపార్టెంట్, మా బామ్మరిది ఏమనుకుంటాడా ఇంపార్టెంట్, మా అన్నయ్య ఏమనుకుంటాడా. ఈ ఉదయకాల సభలో చెవి తెరిచి దేవుని యొక్క మాటను ఆలకించు. పరలోకం వెళ్ళాలంటే కాదు బాబు నేను ఎలాగో నరకానికి పోవడానికి రెడీ అంటే ఎందుకురా బాబు నీ టైం వేస్ట్, వెళ్ళి ప్యాకాట్ ఆడుకో, అచ్చచ్చమ్మ ఆడుకో, టీవీలో సీరియల్స్ చూచుకో, సినిమాలు చూచుకో. వై యు వాంట్ టు వేస్ట్ యువర్ టైం? కాదు, పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే దేవుని యొక్క మాట, ఆకాశము భూమి గతించిన ఆయన మాటల్లో రవ్వంతైన మార్పు లేదు గనుక నేను ఆయనతో కూడా ఉండడానికి నిర్ణయించుకున్నాను అన్న తీర్మానం నీలో ఉన్నట్లయితే, నరకము నుండి తప్పించబడాలన్న ఆశ నీలో ఉన్నట్లయితే ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించు. నాకు అవి ఏం అక్కర్లేదు అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ ఉదయకాల సమయంలో దేవుడే యేసుక్రీస్తు వారే స్వయాన్న ప్రకటన గ్రంథములో రాయిస్తున్న మాట ఏమంటున్నాడమ్మా? ఈ గ్రంథమందున్న ఈ గ్రంథం, ఏ గ్రంథం? మీ చేతిలో మీకు తాకుతున్న ఈ గ్రంథం ఉన్నాయా బైబిల్? దట్స్ ఓకే. ఐ థింక్ బైబిల్స్ మస్ట్ కదా. మొబైల్స్లో ఉన్న బైబిల్స్ను బట్టి దేవునికి స్తోత్రాలు, ఐప్యాడ్లో ఉన్న బైబిల్స్ను బట్టి మీకు స్తోత్రాలు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తాకుతే ఎలా ఉంటుంది? మనకి మొబైల్స్లో కూడా చికెన్ బిర్యానీ కనబడుతుంది కదా, హైదరాబాద్ దమ్ బిర్యానీ కనబడుతుంది. కానీ అది తింటే కడుపు నిండిపోద్దా? కడుపు నిండుతుందా? అది ఓన్లీ చూడ్డానికి మాత్రమే ఉంది, బట్ ఇట్ వోంట్ ఫిల్ యువర్ స్టమక్. అదే రీతిగా ఆ వాక్యం ఇట్స్ ఓకే, బట్ ఐ థింక్ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ముద్రించబడిన ఈ బైబిల్ మన 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 హస్తముతో తాకినప్పుడు దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, దాంట్లో ఒక ప్రత్యేకమైన తాకిడి ఉంటుంది, దాంట్లో ఒక ప్రత్యేకమైన కృప ఉంటుంది. అందుచేత తప్పక ఈ బైబిల్ని ప్రతి ఒక్కరూ వీలైనంత మట్టుకు, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్ దట్స్ ఓకే. ఐ థింక్ నెక్స్ట్ టైం వెన్ యూ హ్యావ్ మనీ ఐ థింక్ ప్లీజ్ క్యాచ్ అప్ వన్ బైబిల్. దేవుని యొక్క వాక్యాన్ని మన పిల్లలందరికీ అనేక సార్లు జ్ఞాపకం చేసిన ప్రకారంగా మా నాన్నగారు మాకందరికీ ఇచ్చింది ఒకటే బైబిల్. మా ప్రతి హ్యాపీ బర్త్డేకి ఒక బైబిల్ కొనేసి ఇచ్చేవారు. అదే మాకు గిఫ్ట్లు.
అందుచేతనే ఇప్పటి వరకు కూడా సత్యములో నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుచేత యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఐ నో ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఈ ఉదయకాల సమయంలో ఇంట్రడక్షన్ కొరకు ఎక్కువ సమయం, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోతుంది. బట్ స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వచనం కొంచెం మెల్లిగా చదవండి. తర్వాత 19th వర్డ్స్ కూడా క్లియర్గా చదవండి. ఎందుచేత అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తే ఆ 2 మాటల మీద మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడుతున్న మాటలకు ఎవరైనా ఏదైనా జతపరిచిన ఎడల వారికి ఏమంటున్నాడు? తెగుళ్ళు. ఎక్కడ వచ్చే తెగుళ్ళు? ఐగుప్తి దేశంలో వచ్చిన తెగులు. ఈ 34వ అధ్యాయం కింద వచనాల్లో మనం చదివినట్లయితే దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను ప్రపంచములో అప్పటి నుండి ఇప్పటి వరకు అటువంటి తెగులు ఎవరి మీదకి తీసుకొని రాలేదంటాడు. అటువంటి గొప్ప తెగులు వచ్చాయి. ఎవరి మీదకి వస్తాయంటే అటువంటి తెగులు ఈ వాక్యము దగ్గర మిక్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్న వారి దగ్గర కొంత మీ ఆచారాలు, కొంత మీ సాంప్రదాయాలు, కొంత వాక్యము, కొంత సూత్రము, కొంత దేవుడు, కొంత లోకము కలిపిన వారి జీవితము మీదకి అటువంటి తెగులు వస్తాయంట. జాగ్రత్త, జాగ్రత్త అమ్మా, అయ్యా జాగ్రత్త. ఆయన చెప్పకుండా ఏం చేయడు. ఐ రిపీట్ అగైన్, ఆయన చెప్పకుండా ఏది చెయ్యడు. ఆయన అన్నీ చెప్పే చేస్తాడు. మనుషుడిలాగా హైడ్ అండ్ సీక్ చేయడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. ఇంకా 19వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథములో రాయబడిన వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, తీసివేసిన ఎడల, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన, తీసివేసిన ఎడల అంటే ఏంటి? ఈ మాటకి లోబడకుండా ఉన్న ఎడల, ఈ మాట ప్రకారముగా చూడకుండా, మాట్లాడకుండా, చెయ్యకుండా ఉన్న ఎడల. అమ్మ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ వాక్యము తమాషా కాదు. ఈ వాక్యము మనుష్యుని యొక్క ఆలోచన కాదు, సర్వశక్తి కలిగిన దేవుని ఆలోచన. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడుతున్న మాటలు ఎవరైనా తీసివేసిన ఎడల, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి. దాని అర్థం ఏంటి? నిత్యమైన నరకానికి పోతారు అనే అర్థం దాన్ని. ఆయన మన పేరు జీవ గ్రంథములో లేకుండా ఉన్నట్లయితే మనం నిత్యమైన నరకానికే పోతాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. ఎందుచేతనంటే ఆయన చెప్పకుండా ఏది చేయడు, అన్నీ చెప్పే చేస్తాడు. తర్వాత దేర్ ఇస్ నో వే ఫర్ అస్ టు క్వశ్చన్ గాడ్. దేవుని ప్రశ్నించడానికి కానీ నాకు ఇది తెలియదు అని చెప్పడానికి ఏదీ లేదు. అన్నీ చెప్పే చేస్తాడు. ఆ అద్భుతకరమైన ఆలోచన అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాటి మాటికి దేవుడు జ్ఞాపకం చేస్తుండగా, ఈ ఆత్మీయ ఇశ్రాయేలుకు మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుండగా, ప్లీజ్ అమ్మా, అయ్యా, దయచేసి ప్లీజ్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుచున్న ప్రతి అవకాశములను దేవుని కొరకు సద్వినియోగం చేసుకుందాం.
మీ ఉద్యోగం చేసుకోవద్దని అంటలేదు, వ్యాపారం చేసుకోవద్దు అంటలేదు, కాలేజీలకు వెళ్ళొద్దు అంటలేదు. ఐ థింక్ యూ మస్ట్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ నీడెడ్ టు బి డన్. మీరు చేయవలసిందంతా చెయ్యాలి, ప్రొవైడెడ్ యూ విల్ నాట్. దేవుని కార్యాలని నిర్లక్ష్య పెట్టి కాదు, దేవుని యొక్క కార్యాలని పక్కన పెట్టి కాదు, దేవుని యొక్క కార్యాలని వెనుకకు నెట్టి నీ కార్యములు ముందు కాదు, దేవుని కార్యాలే ముందు. అర్థమైన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. అయ్యి బాబాయ్ మీరు హల్లెలూయా అన్నారంటే దేవుని దగ్గర గొప్ప లెక్క అప్ప చెప్పాలి సుమా. అంటే మీకు అర్థమైపోయిందని చెప్పారు. అందుచేత దేవుని యొక్క వాక్యము దగ్గర భయముతో భక్తితో మన జీవితాల్ని సమర్పించుకుంటూ 5వ వచనానికి వచ్చేద్దామా. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనము మనం చూస్తున్నట్లయితే, సర్వశక్తి కలిగిన దేవుడు 4వ వచనములో మనం చదువుకున్నాం గతించిన వారం. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు పెందల కడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని దేవుడు చెప్పిన చోటకు వెళ్ళాడు. దేవుణ్ణి చెప్పిన చోటకు వెళ్ళాడు. ఇప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. వావ్, ఐ వాంట్ రియలీ ఎంఫసైజ్ దేర్ దిస్ మార్నింగ్. మోషేతో దేవుడు చెప్పిన ప్రకారముగా మోషే చేశాడు. ఆ కారణమును బట్టి దేవుడు ఏం చేశాడు, మేఘములలో దిగి ఎవరి దగ్గరికి వచ్చాడు, మోషే దగ్గరకు వచ్చాడు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దేవుని సంగమా. మోషే దగ్గరకు వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటి, దేవుడు చెప్పినట్లుగా చేశాడు గనుక దేవుడు తన వాగ్దానమును నెరవేర్చడానికి మోషే దగ్గరికి వచ్చాడు. ఎంత అద్భుతకరమైన ఆలోచన ఈ ఉదయకాల సమయంలో. కానీ ద క్వశ్చన్ ఈజ్ గాడ్ హియర్? అలనాడు దేవుడు మోషేతో చెప్పిన ప్రకారముగా మోషే అన్ని చేశాడు గనుక దేవుడు దగ్గరికి మోషే వచ్చాడు. ఆమె కరెక్ట్? యా, మోషే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి దేవుడు వచ్చాడు. కానీ ఉదయకాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఒక్కరికి స్తోత్రం రాలేదు, ఒక్కరికి హల్లెలూయా రాలేదు అంటే ప్రశ్న వచ్చిందనమాట కదా. ఇట్స్ గుడ్ ఆల్వేస్. దేవుని యొక్క మాటను మనం వింటుండగా ఒక ప్రశ్న వచ్చింది అంటే వీఆర్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్ కదా. మనం దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. సర్వసాధారణముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడా లేదా అనడానికి వెంటనే వెళ్ళిపోతాం. ఎక్కడికి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళి ఏమంటాం, ఎక్కడ 2-3 నా నామములో సమకూర్చబడతారో నేను వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. I think we will quickly go to that and we will quickly remember that. ఆ వెంటనే మనకు అర్థం, మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటమాట, దేవుడు వాగ్దానం ప్రకారముగా మన మధ్యలో ఉన్నాడు. దట్స్ గుడ్, దేర్ ఇస్ నో డౌట్. అనుమానం అన్నదే లేదు. దేవుడు వాగ్దానము చేసిన ప్రకారముగా ఆయన ఎల్లప్పుడూ మన మధ్యలో ఉంటాడు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు లేదు, దాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయములో చెప్పబడిన ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని ఈ మాటను మనం ధ్యానించుకోవాలి. ఐ రిపీట్ అగైన్, ఈ 18వ అధ్యాయం 20వ వచనములో చెప్పబడిన మాట మనం ఏ రీతిగా గ్రహించాలి అంటే, 15వ వచనము నుండి యేసుక్రీస్తు వారు ఏ సందర్భములో ఆ మాట మాట్లాడుతున్నారో తెలుసుకొని ఈ మాటను చదివితే దేవుడు వాగ్దాన ప్రకారముగా మన మధ్యలో ఉన్నాడా లేదో తెలుసుకోవచ్చు. ఆయన ఉంటానని వాగ్దానం చేస్తే దేవుని సంగమా, ఆయన తప్పనిసరిగా మన మధ్యలో ఉంటాడు, అనుమానం లేదు. కానీ ఎప్పుడుంటాడు అన్న మాటని మత్తయి సువార్త 18వ అధ్యాయం
15, 16, 17, 18, 19 చదువుకొని అప్పుడు 20 వచనానికి వద్దామా. ఈజీ టు రీడ్ వర్షన్లోనికి వెళ్ళాలి. ఎందుచేతనంటే అక్కడైతే మనకు అర్థమైన తెలుగులో ఉంది. ప్రస్తుత తర్జుమాలో చూసినట్లయితే గద్దించు అన్న కొంచెం ఘోరమైన మాటలు ఉపయోగించబడ్డాయి అంచేత. కానీ ఈజీ టు రీడ్ వర్షన్లో చదివితే చాలా సింపుల్గా ఉంది. అందుచేత మీరు ఎవ్వరు మీ బైబిల్ చూడక్కర్లేదు, మా మాటలు ఆలకిస్తే సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తారా? మీ సహోదరుడు మీ పట్ల అపరాధం అగైన్ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నా ప్రశ్న, దేవుడు చెప్పిన ప్రకారముగా మోషే చేసినప్పుడు మేఘముల మీద దేవుడు దిగి వచ్చి మోషే ఉన్న చోటన ఉన్నాడు. మనము కూడా ఎవరి సన్నిధానంలో ఉన్నాము? దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఆ కారణము చేతనే మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండడానికి మనం వస్తూ ఉంటాం. కానీ ప్రశ్న, దేవుడు మీతో ఉన్నాడా? దేవుడు మన మధ్యలో ఉన్నాడా అన్న ప్రశ్నకు జవాబును మనం తీర్చేసుకొని వెళ్ళిపోదాం. కానీ దేవుడు మన మధ్యలో ఉండాలి అన్నట్లయితే మనము చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు ఊరికే పడిపోడు, లేకపోతే దేవుడు ఊరికే మన దగ్గరికి వచ్చాడు. అగైన్ మనకందరికీ తెలుసు, చదవక్కర్లేదు. కానీ ఐజియా 66లో ఏమంటాడు? ఆకాశమంతా నా సింహాసనం, భూమి అంతా నా పాదపీఠం. అంటే దేవుని సన్నిధి ప్రతి చోట ప్రతి వారి దగ్గర ఉంది కదా. గోదావరి నదిలో మునుగుతున్న వారి దగ్గర ఉంది, కృష్ణా నదిలో మునుగుతున్న వారి దగ్గర ఉంది, గంగా నదిలో మునుగుతున్న వారు, ఈ భూలోకములో ఉంటున్న వారందరి మధ్యలో దేవుని సన్నిధి ఉంది. అలాంటి సన్నిధి కాదు మనం అనుభవించవలసింది. దట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. అందుచేత చాలా జాగ్రత్తగా ఆలకిద్దామా. అటువంటి దేవుని సన్నిధి అనగా ఇశ్రాయేలు ప్రజలు లేక మోషే అనుభవించిన దేవుని సన్నిధి మన మధ్యలో మనం అనుభవించాలి అంటే మనం ఏం చెయ్యాలి అని సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారి మాటల్లోనే చదువుదామా. మీ సోదరుడు మీ పట్ల అనగా మీ సహోదరి మీ పట్ల అపరాధము చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధములని అతనికి రహస్యంగా చూపండి. ఎలా చేయాలి? దేవుడు మన మధ్యలో ఉండాలి అంటే, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే మనము తెలుసుకోవలసిన విషయం దేవుని సంగమా ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన మీద ఎవరికైనా కోపం ఉన్నట్లయితే, లేకపోతే మనకి ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఏం చేయాలి? రహస్యముగా వెళ్ళి, అంటే అక్కడ ఎవరున్నారు? నాకు విరోధముగా ఉంటున్న ఇంకొక వ్యక్తి, అంటే ఎవరున్నారు? 1+2. ఈ ఇద్దరు రహస్యముగా మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి ఎవరున్నారు? ఎక్కడ 2-3 నా నామములో సమకూర్చబడతారో వారి మధ్యలో నేనున్నాను. అంటే ఎవరికి తెలియకపోతే ఎలాగా? నేను ఇతన్ని క్షమించానని, ఇతను నన్ను క్షమించాడని ఎవరికి తెలియకపోతే ఎలాగా అనుకో అక్కర్లేదంట. అంటే డూమ్ చేయక్కర్లేదంట. ఎందుచేతనంటే ఇది రహస్యముగా నీవు సమాధాన పడినప్పుడు, రహస్యముగా నీవు ఒకరినొకరు ఒప్పుకుంటున్నప్పుడు వాగ్దానము చేసిన దేవుడు మీతో కూడా ఉన్నాడు. అందుచేత ఏం చేయమంటున్నాడు? రహస్యముగా వెళ్ళి ఏం చేయాలి? సమాధానపడు, లేక క్షమాపణ అడగమంటున్నాడు. ఈ ఉదయకాల దేవుడు మీతో ఉండాలా? దేవుడు మనము ఆయన్ని ఆరాధించుచు ఉండగా, డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెసెన్స్? ఆయన సన్నిధిని అనుభవించాలనుకుంటున్నావా? అనుభవిస్తాం. అనేక సార్లు పెద్ద సమస్య ఏంటంటే, మేబీ ఐ డోంట్ నో, మీరు రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో మీకే తెలుసు గనుక, ఎన్నిసార్లు మీరు వచ్చారు దేవుని సన్నిధానమును అనుభవించి వెళ్ళారు? ఐ డోంట్ నో. ఇది వ్యక్తిగతముగా మీకే తెలుసు. నేను అనేక సార్లు దేవుని సన్నిధానం అనుభవించే వెళ్ళాను. వచ్చావు, 2 స్తోత్రాలు చెప్పావు, 33 సూత్రాలు చేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని సన్నిధానమును మనం అనుభవించి వెళ్ళాలి. ఎందుచేతనంటే దేవుని సన్నిధానమును మనం అనుభవించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు మనలను నడిపిస్తాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. అమ్మా, దట్స్ ట్రూ. అరే బాబా, ఇఫ్ గాడ్ ఈస్ విత్ us, సంథింగ్ న్యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాపెన్. Some financial blessings need to happen. Some physical healings need to happen. Some supernatural miracles to happen. Each time when we come into the presence of God, దేవుని సన్నిధానములో మనము వచ్చుచున్నప్పుడెల్లా, మనము సమకూర్చబడుతున్నప్పుడెల్లా, we need to experience him. ఆయనను మనం అనుభవించాలి అంటే ఇట్స్ పాసిబుల్. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను వాగ్దానము ప్రకారముగా మీ మధ్యలో ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? సమాధానముగా మీరు ఉండాలి. మీలో శత్రుత్వం అన్నది ఉండకూడదు. మీరు ద్వేషించే వారు ఎవరు ఉండకూడదు. మీరు క్షమించలేని వారు ఎవరు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అందుకే ఇందాక ప్రకటన గ్రంథంలో చదివించాను. ఈ మాటను తీసేసి నువ్వు ఎన్ని అన్య భాషలు మాట్లాడినా, ఈ మాటను తీసివేసి నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఈ మాటను తీసివేసి నువ్వు ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, ఈ మాటను తీసేసి ఎంత గొప్ప ఆరాధన నీవు జరిగించినా పోయేది నరకానికే. తెలుసుకో ఆ సత్యాన్ని. ఎందుకంటే కొంతమంది అభిప్రాయం, బాబాయ్ నాలాగా ఒక గొప్ప ఆరాధన టీములు గొప్ప బయలుదేరిపోయి ఈ రోజుల్లో. ఐ థింక్ ఈ జియో టీవీ వచ్చిన తర్వాత మా చెక్కి ఎప్పుడు యూట్యూబే పెడతాను. నేను అద్భుతకరంగా పాడుతున్నారు సుమా, మంచి తమిళియన్స్, మలయాళీస్, తెలుగువారు, ఇంగ్లీష్ వారు. వావ్, నిజంగా ఆ పాటలు ఆలకిస్తుంటే పరలోకం. కానీ అగైన్ నా అంతరంగంలో నా ప్రశ్న, వీళ్ళు రికార్డింగ్ కొరకే ఇలా పాడుతున్నారా, కాదు నిజంగా తెలుసుకొని పాడుతున్నారా? 100% నాకు ఇంకా నా హృదయములో ఇది దేవుని కొరకు పాడుతున్నట్లుగా ఐ డిడ్ నాట్ గెట్ దట్ కన్విక్షన్ యట్. బట్ బ్యూటిఫుల్లీ దేవుడు వారికి ఇచ్చిన అద్భుతకరమైన స్వరాలు. నిద్రించిన గతించిన మన సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అద్భుతకరమైన పాటలు పాడారు. కరుణామయుడు పాటలన్నీ ఆయనే పాడాడు కదా. ఆ పాటలు విని చాలామంది కన్నీరు విడిచారు. ఎందుకంటే అంత గంభీరంగా పాడాడు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎవరు లేరు. హలో, వినబడుతుందా? అర్థమవుతుందా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధానములకు వచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానమును నీవు అనుభవించి నీవు బయటికి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎల్లప్పుడూ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తావు. ఇశ్రాయేలు ప్రజలు 50 లక్షలు, 60 లక్షలు కాదు, 70 లక్షలు, నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు పెట్టుకోవచ్చు. 40 సంవత్సరాలు పొయ్య వెలిగించకుండా దేవుడు వారిని పోషించాడు. నిన్ను ఆ రీతిగా పోషిస్తాడు. అప్పులోల దగ్గరికి వెళ్ళనివ్వకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ వాక్యము చెప్పుతున్న ప్రకారముగా నీవు జీవించడం ప్రారంభించినప్పుడు. ఈ వాక్యం మీ బాబాయ్ ఆలోచనలు కాదు, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆలోచన, పరిశుద్ధుడగు దేవుని యొక్క ఆలోచన. ఎక్కడ 2-3 నా నామములో సమకూర్చబడతారో నేను వారి మధ్యలో ఉంటాను అని ఎప్పుడు వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? నీవు సమాధానముగా ఏకాత్మతో, ఏక మనసుతో, నీ పక్కన ఉన్న వారితో, నీ ముందున్న వారితో, నీ వెనుక ఉన్న వారితో కలిసి నీవు ఆరాధించుచున్నప్పుడు అప్పుడే దేవుడు ఉంటాడు. ఇంకేమంటున్నాడమ్మా? ఒకవేళ మీరు ఒంటరిగా కలిసి మాట్లాడుతున్నప్పుడు వాడు సెట్ అవ్వకపోతే
చదివేరా కింద. ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఒకరిద్దరిని మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. వారు మాట వినడానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వారి సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాట కూడా వినకపోతే అతనిని మీ వానిగా పరిగణించకండి. ఎలాగా మీ వానిగా అనగా ఇంకా బ్రదర్ సిస్టర్ అనొద్దు అంటున్నాడు. ఇంకా ఫ్రెండ్ అనండి, లేకపోతే నైబర్ అనండి. అంతేగాని క్రీస్తు యేసు యొక్క ఇంటి వారుగా, క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడిన సహోదరి సహోదరులుగా పిలవద్దు అంటున్నాడు. అమ్మా, ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వారును పరలోకంలో, అగైన్ ఈ మాట కూడా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడుతుంటాం. ఏమిటది? యేసయ్యా మీ నామములో ఈ భూలోకములో దేన్ని బంధించిన అది పరలోకములో బంధించబడుతుంది. అవును, నిజమే. దట్స్ గుడ్. అది యథార్థమైనది, అది సత్యమైనది, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ కండిషన్ ఇది. ఏం కండిషను? మనము క్షమించలేని వారు ఎవ్వరూ మనకు విరోధంగా ఉండకూడదు. వారు మనల్ని క్షమించారో లేదో అన్నది మనకు ప్రాబ్లం కాదు, మనము వారిని క్షమించామా అన్నది ప్రాబ్లం. వారు మనల్ని పలకరిస్తున్నారో లేదో ప్రాబ్లం కాదు, మనము వారిని పలకరిస్తున్నామో లేదో ప్రాబ్లం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఈజ్ గాడ్ హియర్? దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఉన్నాడు. ఎవరి దగ్గర? ఎవరైతే దేవుని యొక్క కట్టడల ప్రకారముగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా మన జీవితాల్ని కట్టుకుంటామో వారి మధ్యలోనే ఉంటాము అన్న సత్యాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు బహుస్పష్టముగా జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు దేవుడు మోషే దగ్గరికి ఏ రీతిగా వచ్చాడు? దేవుడు చెప్పిన ప్రకారం అన్నీ చేశాడు. పెందల కడ లేచాడు, 2 రాతి పలకలను తన చేత పట్టుకున్నాడు. నేను మరలా అనుకున్నాను, ఆ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఒకవేళ మనలాటోళ్ళు అయితే ఏమనుకుంటాం? నేను వెళ్ళే త్రావులో ఒకవేళ ఒకటి జారిపోతుందేమో, అందుచేత ఇంకొక పలకను కూడా సైడ్ బై పట్టుకుందాం అనుకుంటామేమో కదా. వీ విల్ ఆల్వేస్ థింక్ ట్వైస్. మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, నెగిటివ్గా ఆలోచిస్తాం. నెగిటివ్గా ఒకవేళ నిజమే పగిలిపోతే మరలా దేవుడు కిందకి రమ్మంటాడు. 7500 feet ఎక్కిపోయిన తర్వాత నా చెయ్యి జారిపోతే పడిపోతుందేమో, అందుచేత దేవుడు 2 తెమ్మన్నాడు, కానీ నేను 4 తీసుకెళ్తాను. తద్వారా 2 జారిపోయినా ఇంక 2 ఉంటాయి. హలో, సర్వశక్తి కలిగిన దేవుడు 2 అంటే 2. ఇంకా అటు సైడ్ జంప్ అవ్వాలనుకుంటున్నది. కానీ దేవుడు అనేక నంబర్స్, సంఖ్యాకాండములో అనేకమైన సంఖ్యలను మనం చదువుతూ ఉంటాం. కొన్నిసార్లు బోర్ కొట్టేస్తుంటుంది కదా, ఏట్రా బాబు అంత సంఖ్యలని. కానీ అది ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? నా దేవుని కనుదృష్టిలో మరుగైనది ఏది లేదు అన్న గొప్ప సత్యాన్ని సంఖ్యాకాండం మనకు నేర్పిస్తుంది. హీ ఈజ్ వెరీ పర్టిక్యులర్ ఇన్ ఎవ్రీ కౌంట్. దేవుడు అమ్మా అయ్యా ఆయన మనను ఆశీర్వదించినప్పుడు, ఆయన మనకి ఇచ్చినప్పుడు అన్ని లెక్క పెట్టిస్తాడు. ఆయన ఆమోదించింది మాత్రమే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకు ఉండాలి. మనంతట మనముగా ఏది సంపాదించుకుంది ఉండకూడదు. ఐ రిపీట్ అగైన్, మనంతట మనముగా అనగా దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా నీవు మోసము చేసి, నీవు అన్యాయము చేసి, నీవు అబద్ధాలు ఆడి, నీవు వాడి జోబి కొట్టి, వాడికి తెలియకుండా వారింటి దగ్గర ఈవెన్ నీ సొంత అక్క చెల్లెళ్ళుండి ఏది పట్టుకొచ్చేది, అది దేవుని లెక్కలో లేకపోతే అది నీకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు. మీ అత్తగారింటి దగ్గర నుంచి కూడా తీసుకొని రావద్దు. నీకు ఒకసారి పెళ్ళైనప్పుడు ఇచ్చిన లెక్క అయిపోయింది, మరలా దోచుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. హలో, అర్థం అవుతుందా? కొంతమందికి అత్తగారుల ఇంట్లో అంటే ఏటో వాళ్ళకి ఏదో డబ్బులు చెట్టు ఉన్నట్టు, బంగారం చెట్టు ఇచ్చే 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 చెప్పు తీస్తూ కొట్టండి. అలాటోళ్ళే తప్పు లేదు, క్రైస్తవులు అయితే.
అక్రైస్తవులు అయితే నేనేమన్నా సుమా, ఎందుకంటే వాళ్ళ పద్ధతే వేరు. క్రైస్తవులు ఎవరైనా మరలా అత్తగారి దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు చేత కాకపోతే నా దగ్గర తీసుకోండి, నేను ఆడ చంప వాయిస్తాను ఒకసారి. అయిపోయింది. ఇంకా నువ్వు మరలా వారి దగ్గర దోచుకోవడానికి ఏ ప్రయత్నం చేయొద్దు. ఇంకా అనేకమైన ఆలోచనలు అటు సైడ్ వస్తున్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాగ్దానము ప్రకారముగా ఆయన మన మధ్యలో ఉండాలి అంటే ఆయన మన మధ్యలో ఉండి తీరుతా. ఇఫ్ హీ హ్యాస్ ప్రామిస్ హీ విల్ బీ దేర్. ఆయన వాగ్దానము చేస్తే తప్పక ఆయన మన మధ్యలో ఉంటాడు. కానీ ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి, ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి. ఆయన చెప్పకుండా నీవు ఎన్ని సూత్రాలు చెప్పినా నీ దవడ నొప్పి వస్తుందే కానీ నా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నీ స్తుతులకు దేవునికి అంగీకారము కాదు. నీవు దేవుని యొక్క కార్యాలకు ఆటంకమే కానీ యు ఆర్ నాట్ ఎన్ ఓపెన్ డోర్. నా మాటలు కాదు బాబు, నా మాటలు కాదయ్యా, వాక్యములో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. ఇంకొంత స్పష్టంగా అగైన్ నా టైం పరిగెడుతుంది కానీ చెప్పుకొని వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22, 23, 24 ఈజీ వర్షన్లోనే ఒకసారి చూస్తే అద్భుతకరముగా దేవుని యొక్క మాట ఉంటుంది. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారే స్వయాన్న ఆనాటి ప్రజలకు, అగైన్ ఇట్స్ ఎ సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద చేసిన ప్రసంగంలోనే ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడు? పూర్వములో హత్య చేయరాదు. 21 onwards. హత్య చేసిన వానికి మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మేము ఇప్పుడు ఈజీ టు రీడ్ వర్షన్లో చదువుతున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఆలకించండి. 21వ వచనం నుండి చదువుతున్నాం. అమ్మా, హత్య చెయ్యరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది అని ప్రజలకు చెప్పుటం మీరు విన్నారు కదా. కానీ నేను చెప్పేదేమిటంటే సహోదరునిపై కోపగించిన, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎక్కడ 2, 3 నా నామములో సమకూర్చబడతారో వారి మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రశ్న, దేవుడు మన మధ్యలో ఉన్నాడా? దేవుడు మీతో కూడా ఉన్నాడా? మీరు కుటుంబ ప్రార్థన చేస్తుంటే ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడు ఉన్నాడా? ఇట్ కుడ్ బి ఓన్లీ 2. భర్త భార్య ఉండొచ్చు, మేబీ మీకున్న 2 పిల్లకాయలే ఉండొచ్చు. whatever whoever it is, he said that he will be there. ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. ఈవెన్ మీరు ఒంటరిగా ఉన్నా ఆయన ఉంటాడు సుమా మీతో. కానీ ఈ కండిషన్స్ నీ జీవితంలో అప్లై అవ్వాలి. ఈ షరతులు నీ జీవితంలో లోబడాలి. ఈ షరతులు ప్రకారముగా నీవు చేసినప్పుడు మాత్రమే దేవుడు తప్పక తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. యేసే అంటున్నాడు, తన సహోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. ఏం చేస్తాడు? ఎవరంటున్నారు ఈ మాట? హలో, కోపగించుకుంటున్న వారులారా ఆలకించండి ఈ మాట. ఎవరంటున్నారు ఈ మాట? చెప్పకపోతే ఈరోజు 3 అయిపోద్ది సుమ్మా. నాకు బాగలేకపోయినా 5 గంటల వరకు నిలబడిపోతాను. అంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరంటారు ఈ మాట? అందరు చెప్పాలి. ఎవరి మాట? యేసుక్రీస్తు వారు స్వయాన్న మాట్లాడుతున్న మాట. ఎవరి మాట? వినబడలేదు అసలు. ఇంకొంచెం గట్టిగా, యేసుక్రీస్తు వారి మాట. ఆయన ఆనాడు శిష్యులతో బహుజన సమూహముతో మాట్లాడుతున్న అద్భుతకరమైన బోధ. ఏమంటున్నాడమ్మా? తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షించబడతాడు. తన సోదరుని పనికి మాలినవాడా అన్న ప్రతి వ్యక్తి, యు స్టూపిడ్, యు ఇడియట్ అని ఎవరినైనా అన్నట్లయితే మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సహోదరుని మూర్ఖుడా అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్ని పాలు కావలసి వస్తుంది. హలో, ఈ గ్రేస్ థియాలజన్స్ కి మాట చెప్పాలి. వాళ్ళకి పాప బైబిల్ తెలియదు. వారి యొక్క మంత్రాలు ఐస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ చెప్పి అనేకమైన విశ్వాసులను మోసపరిచేస్తున్నారు.
అనేకమైన విశ్వాసుల్ని నరకానికి పట్టుకుపోతున్నారు. ఇది నా మాట కాదు బాబు, యేసయ్య స్వయంగా చెప్పిన మాట. నీటిలో మునిగేస్తే పరలోకం దొరికేస్తుంది అన్న దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు చెప్పుతున్న మాట. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అది యేసయ్య మాట. ఈ దొంగ బోధకులు, డబ్బు కొరకు బోధించే బోధకులు, కడుపులు పెంచుకోవడానికి, కార్లు మార్చుకోవడానికి, మొబైల్ను మార్చుకోవడానికి, 10 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోవడానికి, 30 ఎకరాలు భూమిని సంపాదించుకోవడానికి మోసపోవద్దు, మోసపోవద్దు, మోసపోవద్దు. సైతానుడు ఎప్పుడు కూడా వాడు యథార్థమైన రూపంలో రాడంట. అర్థమవుతుందా? హీ వోంట్ కమ్ ఇన్ హిజ్ ఒరిజినల్ ఫామ్. వాడు ఎలాగొస్తాడు? నీకు ఏది ఎక్కువ ఇష్టమో ఆ రూపంలో వస్తాడు. నీకు లడ్డూ ఇష్టమైతే లడ్డూ రూపంలో నీ దగ్గరికి వస్తాడు. నీకు గులాబీ పువ్వు ఇష్టమైతే నీకు గులాబీ పువ్వు రూపంలో వస్తాడు. హలో, నీ బలహీనతలు నీకన్నా సైతాన్ గాడికి బాగా తెలుసు. ఐ రిపీట్ అగైన్, నీ బలహీనతలు సైతాను గాడికి నీకన్నా బాగా తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోతావో, నువ్వు ఎక్కడ జారిపోతావో, నువ్వు ఎక్కడ వాడు ఒడిలో పడుకుంటావో వాడికి తెలుసు. వాడి యొక్క లుల్లాబీకి నువ్వు ఎక్కడ నిద్రపోతావో వాడికి బాగా తెలుసు. అక్కడే నిన్ను కొడుతూ ఉంటాడు. అంచేత యేసే అంటున్నాడు, మీరు మీ కానుకను బలిపీఠం దగ్గర ఉంచటానికి ముందు, మీరు మీ కానుకలను బలిపీఠము ముందు ఉంచక ముందు మీ సోదరునికి మీపై ఏ కారణము చేతనైనను కోపం ఉందని, ఇట్ కుడ్ బి వాట్ ఎవర్ రీజన్. It could be a silly reason, it could be a serious reason, it could be a correct reason, it could be a wrong reason. ఏ కారణమైనప్పటికీ కూడా జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? జ్ఞాపకము వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. ఏం చేయాలి? ఆ కానుకలను సందాపెట్లో ఇయ్యొద్దు, పొకోడీలు కొనుక్కోండి. హలో, అర్థం అవుతుందా? ఆ కానుకలతో చికెన్ బిర్యానీ కొనుక్కోండి. ఆ కానుకలతో మీ ఫ్రెండ్స్ని పిలిచి పకోడీ పార్టీ చేసుకోండి. ఎందుకు? నా దేవుడు అంటున్నాడు, నాకు అలాంటి పనికిమాలిన ఆఫరింగ్స్ ఏమి ఇష్టం లేదు. అర్థమవుతున్న వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు చెవిటివాడుగా నటిస్తే నువ్వు నరకానికి పోయి నన్ను తిట్టుకోకుండా అక్కడ కూడా నన్ను మెచ్చుకుంటావు గనుక నిన్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ పాదిరిగాడు చెప్పాడు, ఎంత గట్టిగా కేకలేస్తే నాకు కడుపు ఆకలేసి ముగించిరా బాబు అనుకున్నాను. అప్పుడు కొంచెం లోబడితే బాగుండేది అని. కానీ ఇప్పుడైనా ఆలకించు అమ్మా, జాగ్రత్తగా ఆలకించు. అయ్యా, చాలా జాగ్రత్తగా ఆలకించు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దాన్ని పక్కన పెట్టి వెళ్ళి నీ సోదరునితో ముందు రాజీ పడండి. ఏం చేయాలి? రాజీ పడిపోమంటున్నాడు. హలో బ్రదర్, హలో సిస్టర్, ఐఎమ్ సారీ. నీ మీద ఎంతవరకు నాకు పీకల వరకు కోపం ఉందిరా బాబు, నన్ను క్షమించు. మేబీ ద రీజన్ కుడ్ బి వెరీ సిల్లీ. కారణం చాలా సింపుల్ అయి ఉండొచ్చు. చాలా మేబీ నేను అడిగినప్పుడు నాకు నీ పక్కన సీట్ పెట్టలేదు, అదొకటే. నీ పక్కన కూర్చోవడానికి నాకు సీట్ బ్లాక్ చేసి పెట్టలేదు, దాన్ని బట్టి నాకేమొచ్చింది? నీ మీద కోపం వచ్చింది. మా ఇంట్లో మీటింగ్ పెడితే నువ్వు రాలేదు, అందుచేత నాకు కోపం వచ్చింది. అటువంటి సిల్లీ రీజన్స్ ఏ ఉండొచ్చు. కానీ నా దేవుని దృష్టిలో అది కూడా ఘోరమైన పాపమే, అది కూడా ఘోరమైన కార్యమే. ఉదయకాల సమయంలో దేవుని సంగమ అటువంటి నటన వేషాలు వేసుకుంటూ నీవు దేవుని సన్నిధానమునకు వస్తే నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేవు. ఇంకేమంటడం అయిపోయిందా?
తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి. మీరు మీ ప్రతివాదితో ఐ థింక్ దట్స్ ఇట్. ఐ థింక్ సమయం పరిగెడుతుంది కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుడు మోషేతో చెప్పిన ప్రకారముగా మోషే చేసి పెందల కడ లేచి 2 రాతి పలకలను తీసుకొని దేవుడు చెప్పిన చోటకు వెళ్ళినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు నేను దేవుని సన్నిధానమునకు వచ్చి ఉండగా దేవుడు మీ పక్కన ఉన్నాడా? మోషేతో చాలా చాలా స్పష్టంగా ఏమంటున్నాడు 5-6 వచనంలో, యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి అద్భుతకరమైన మాట దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. The Lord descended in the cloud and stood with him there. ఎక్కడ? మోషే దగ్గర. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, చెవి కలిగిన వారులారా ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుని ఆరాధించడానికి వారములు తరబడి, నెలలు తరబడి, సంవత్సరములు తరబడి మీరు వస్తున్నారు. దేవుని సన్నిధానమును అనుభవిస్తున్నారా? దేవుడు మీతో ఉన్నాడు అని దేవుని మీ హృదయములో అనుభవిస్తూ ఉన్నారా? ఆయన అటువంటి అనుభవంతో మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ భార్యను ప్రేమిస్తారు, మీ భర్తను ప్రేమిస్తారు, మీ పిల్లల్ని ప్రేమిస్తారు, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తారు, మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తారు, మీ స్నేహితులను ప్రేమిస్తారు, మీ వ్యాపారములో యథార్థమైన రీతిలో మీ వ్యాపారం చేస్తారు, మీ ఉద్యోగ స్థలములో మంచిగా చేయవలసిన పనులన్నీ చేస్తారు, మీ కాలేజెస్లో మీ స్కూల్స్లో చక్కగా చదువుకుంటారు. మీరు వెళ్ళే ప్రతి చోట మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు, శాపకరముగా ఉండరు. ప్రొవైడెడ్ యూ will experience the presence of God and you will take the presence of God with you. దేవుని సన్నిధానమును నీవు అనుభవించాలి, దేవుని సన్నిధానమును నీవు తీసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధానం ఉందా నీలో? దేవుని సన్నిధానం అగైన్ ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. అది వ్యక్తిగతమైనది. మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఎవ్రీబడి వోంట్ ఫీల్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా అదే స్వరాన్ని వినరు, అదే శక్తిని అనుభవించరు, అదే తాకిడిని అనుభవించరు, అదే కదిలికని అనుభవించరు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కొక్కరికి వారి వారి విశ్వాసమును బట్టి, వారి వారి మెషరింగ్ కొలతను బట్టి దేవుడు వారికి అనుభవింపజేస్తారు. కానీ ప్రశ్న, దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నామా? ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే రిఫరెన్స్లు ఉన్నాయి కానీ చెప్పుకొని వెళ్ళిపోతాను. 7 విషయాలు. 1, ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధానమును అనుభవించాలి అన్నట్లయితే నో దట్ యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని కుటుంబస్తులై ఉన్నాము అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలు చదవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవాలి. దాని తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవాలి. 2వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు చదవాలి. యేసు రక్తములో కడగబడిన మనమందరము కూడా ఎవరి ఇంటి వారము? దేవుని ఇంటి వారం, దేవుని కుటుంబ సభ్యులం. మనకు తెలుసా విషయం? ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఏమంటారు? ఇంటి పేరు నిలబెట్ట. మన ఆంధ్రలో కాదు, మన సౌత్ ఇండియాలో కాదు, మన భారతదేశంలో, మేబీ ప్రపంచంలో అంతా అనుకుంటాం. అందరికీ ఎవరు కావాలి? కొడుకు 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 కొడుకు. దేని కొరకు? ఇంటి పేరు నిలబెట్టడానికి. I don't know why. ఏదైనప్పుడు కూడా ఈ ఉదయకాల సభలో యేసు రక్తములో కడగబడిన అమ్మా మీరు నేను మన దేవుని ఇంటి పేరును నిలబెట్టాలి.
మన దేవుని ఇంటి పేరుని నిలబెట్టాలి. అందుచేత ఆ పరిశుద్ధుడగు దేవుని ఇంటి పేరుని నిలబెట్టాలంటే మనము ఆయన కుటుంబంలో సభ్యులము అన్న విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా చూడడానికి, మాట్లాడడానికి, తిరగడానికి, వారితో వీరితో జోడీగా భుజం మీద చెయ్యేసుకొని పరిగెట్టడానికి కాదు. వీ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ అవర్ స్టాండర్డ్స్. మన యొక్క స్థాయికి తగ్గ మనం జీవించాలి, మన స్థాయికి తగ్గ మనం మాట్లాడాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు యొక్క కుటుంబ సభ్యులుగా తీర్చబడతామో అప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. రెండోదిగా, అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నాతో ఉన్నాడు అన్న విలువను మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ద వాల్యూ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానం యొక్క విలువ. రాజకీయాలు మనకి అసలు సంబంధమే లేదు, కానీ ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కబడదాలు అంటున్నారు? బీజేపీ వారు కబడదాలు అంటున్నారు. ఐ థింక్ చూసారో లేదో, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఆర్ కవర్డ్ విత్ బీజేపీ నౌ. చాలా ఇట్స్ కవర్డ్ విత్ సాఫ్రాన్ కలర్స్. చాలా కొద్ది, మేబీ వీ కెన్ సింప్లీ కౌంట్ బై ఫింగర్స్. మిగతాదంతా అల్లే. అందుచేత విచ్చలవిడిగా వారు తిరుగుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని కుటుంబములకు చెందిన వారము గనుక మన యొక్క విలువను మనం తెలుసుకోవాలి. ఎందుచేత అపోస్తలుడైన పౌలు అంటాడు, అమూల్యమైన రక్తము చేత మనము కొనబడిన వారు. ఆయన సన్నిధి యొక్క విలువను మనం తెలుసుకున్నప్పుడు, పోయిన శుక్రవారం మీలో చాలామంది రాలేదు, సింహపు బోనులో దానియేలు తొయ్యబడ్డాడు. ఎందుకో తెలుసా? అట్టు శాసనము రాయబడినదని తెలుసుకొనినప్పటికీ కూడా యథాప్రకారము ముమ్మారు యెరూషలేము తట్లు కిటికీని తెరుచుకొని మోకాల్లో ఉండి దేవుని సన్నిధానములో ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? దానియేలుకు తెలుసు దేవుని సన్నిధి యొక్క విలువ, దేవుని సన్నిధానం యొక్క విలువ. మీకు తెలీదు, అందుకే అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు. దేవుని సన్నిధానం యొక్క విలువను మనం తెలుసుకుంటే ఏమైంది? సింహపు బోనులో ఆ రాత్రంతా ఉన్నాడు. సాయంకాలం అయినప్పుడే తోస్తారు. ఎందుకో తెలుసా? రాత్రే సింహాలకి, ఎలుగుబండ్లకి, వైల్డ్ యానిమల్స్కి అన్ని కళ్ళు బాగా కనబడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దానియేలుని ఎవ్వరు ఏది ముట్టుకోలేదు. బికాస్ హీ న్యూ ద వాల్యూ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ శత్రువు చేత, నీవు ఏ దురాత్మ చేత, ఏ చీకటి శక్తి చేత, ఎటువంటి కార్యములు చేత అనేకమైన మనుష్యులు నీకు విరోధముగా చూచుచున్నప్పటికీ కూడా, విరోధముగా మాట్లాడుతున్నప్పటికీ కూడా, విరోధముగా పన్నాగాలు పన్నుతున్నప్పుడు కూడా, ఇఫ్ యూ కెన్ నో ద వాల్యూ, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను నీవు తెలుసుకోగలిగినట్లయితే ఈ లోకములో ఏ శక్తులు నిన్ను ముట్టవు. ఏ శక్తులు నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా, నీ బిడ్డలకు విరోధముగా, నీ వ్యాపారములకు విరోధములుగా, నీ యొక్క ఆశీర్వాదములకు విరోధముగా అవి పనిచేయవు అని పరిశుద్ధాత్మదేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. వీ షుడ్ బి ఏబుల్ టు నో. మూడోదిగా, దేవుని సంఘముగా దేవుని యొక్క సన్నిధానమును మనం అనుభవించాలి అంటే ప్రీ సర్వీస్ ప్రేయర్. దేవుని అందుకే మనకి సండే స్కూల్, దేవుడు అంతా మనకి ఇచ్చిందంతా ఈ చిన్న స్థలాన్ని ఇచ్చాడు కనుక మనకన్నీ ఒకసారి చేసుకోవడానికి అవ్వదు. అందుచేత సండే స్కూలు నేను 9 గంటలకి రెడీ అయిపోయినా పాస్టర్ గారు అంటే ఇప్పుడు వెళ్తే సండే స్కూల్కి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, గొడవ పెట్టేస్తారు. అక్కడ ఉంటే ఇక్కడ 9:15కి వెళ్తే చాలండి. అలా కాదు, మనము కొంతసేపు ముందుగా వచ్చి ఏం చేయాలి? ఈ స్థలమును దేవుడు శుద్ధీకరించినట్లుగా, ఈ స్థలములో దేవుని యొక్క సన్నిధిని దేవుడు అనుభవింపజేయనట్లుగా వీ షుడ్ బి ఏబుల్ టు ప్రే. ముసలమ్మల్లాగా 10:30కి 11 గంటలకి వస్తే సరిపోదు. యవనస్తుల్లాగా 9 గంటలకి 8:30 గంటలకి వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధానములో సమయం గడపాలి.
అపోస్తలుడు రాన్ గారు, రెవరెండ్ జెఫ్ వెల్స్ గారు వారి సంఘాలకు వెళ్ళినప్పుడు రాన్ గారు మొన్న ఎప్పుడో రాసినప్పుడు అన్నారు, ఇప్పుడు వారి ప్రీ సర్వీస్ అంటే ఆరాధనకు ముందుగా 300 మంది వచ్చి ప్రార్థన చేస్తారంట. ఆ రోజు ఆరాధన కొరకు ఒక అరగంట ముందు వచ్చేస్తారు. అరగంట ముందు వచ్చి ఆ చర్చిలో అక్కడ నడిచి ప్రార్థన చేస్తారు. పోయిన సంవత్సరం 22లో జెఫ్ వెల్స్ గారు చర్చికి వెళ్ళినప్పుడు అలాగే ఒక 50 మంది వచ్చి ఆ చర్చిలో అక్కడ నడుచుకొని ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఆ స్థలములో ఉండాలని. మనం ఏం చేస్తాం? తాలింపేసుకొని ఉంటాం ఇంటి దగ్గర, ఇంకా బియ్యం ఏరుకొని ఉంటాం, ఇంకా పప్పులు కడుక్కొని ఉంటాం, ఇంకా చికెన్ కడుక్కొని ఉంటాం. పనికి మళ్ళీ క్రైస్తవులు, మారు మనసు లేని క్రైస్తవులు, క్రీస్తు యొక్క సన్నిధి యొక్క విలువ తెలియలని చీకటి క్రైస్తవులు. యూ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ. ఈ ఉదయకాల సమయంలో ప్రీ సర్వీస్ డాక్టర్ పాల్ యాంగిచో గారు, నా సమయం పరిగెడుతున్న బట్ స్టిల్ ఐ విల్ షేర్ దిస్ వన్. పాల్ యాంగిచో గారి యొక్క సంఘములో ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళకి 4, 5, 6 ఆరాధనలు. అక్కడ కూర్చున్న ఆ ప్రేయర్ టీం ఏ కుర్చీలు అయితే ఖాళీగా ఉంటాయో వెంటనే వెళ్ళి, ప్రభువా ఈ కుర్చీ ఫస్ట్ సర్వీస్లో ఖాళీగా ఉంది కనుక సెకండ్ సర్వీస్లో నిండాలి అని వారు ప్రార్థన చేస్తారంట. ఆ శనివారమే దేవుని సన్నిధానాలకు వచ్చి ప్రతి కుర్చీ పట్టుకొని, ప్రభువా ఈ కుర్చీ మీద కూర్చుంటున్న వ్యక్తులను అభిషేకించు, వారిని స్వస్థపరచు, వారిని బలపరచు, మీ సత్యములో స్థిరపరచు అని కుర్చీలు పట్టుకొని దేవుని సన్నిధానంలో ఏడుస్తారంట. మనం ఏం చేస్తాం? నువ్వు కుర్చీ నేను వచ్చి కూర్చుంటా, ఐ విల్ జస్ట్ వార్మ్ అప్ ద చైర్ అండ్ గో హోమ్. ఆ కుర్చీని కొంచెం వేడి చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఆ కుర్చీ మీద ఉన్న చెత్త అంతా తుడిసేసి వెళ్ళిపోతాను. గుడ్డతో కాదు, చీరతోటి. అది మన పద్ధతి. హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మ్యాన్? దేవుని యొక్క సన్నిధానాన్ని నీవు ఏ రీతిగా అనుభవిస్తావు? అనుభవించలేవు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని వారముల క్రితం అనుకుంటా సడన్గా మనం చూస్తే మన కుర్చీలు చాలా ఖాళీగా ఉండేవి. దానికి ముందు ప్రతి ఉదయం ఆదివారం మన పిల్లలందరూ సర్దేసి వెళ్తారు సుమా, కానీ నేను మరలా వచ్చి ప్రతి కుర్చీని కదిలించి ప్రార్థన చేసి కదిలిస్తాను. ప్రతి కుర్చీ మీద కదిలించి ప్రార్థన చేస్తాను. ప్రభువా ఇంత ఈ స్థలం, ఐ థింక్ ఇట్స్ నాట్ ఇనఫ్, యూ షుడ్ బి ఏబుల్ టు ఫిల్ దిస్ ప్లేస్ అని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. దాని తర్వాత వీళ్ళకి ఎన్నిసార్లు కుక్క తోక ఎన్ని సంవత్సరాలు గొట్టం పెట్టి స్ట్రైట్ చేద్దామన్నా స్ట్రైట్ అవ్వదన్న తీర్మానంతో ప్రార్థించడం మానేశాను. చర్చికి రావడం కూడా మానేశాను. అప్పుడు తెగ కుర్చీలు ఖాళీగా ఉండేవి. నేను మరలా ఒకసారి వచ్చి సాయంకాలం ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు కుర్చీలు పట్టుకొని ప్రార్థన చేయడం మానేశావు, అందుకే రావడం మానేశారు అన్నాడు. ఆ దినం ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు అనేకులను వేయబడిన ప్రతి కుర్చీలను నింపడానికి దేవుడు సహాయం చేశాడు. క్రైస్తవ సంఘమా ఉదయ కాల సమయంలో, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానమును నీవు నేను ఆయన సన్నిధానములో మనం అనుభవించాలి అంటే ఒక అరగంట, ఒక పావు గంట ముందు వచ్చి దేవుని సన్నిధానములో ప్రార్థన, పిల్లలకు అడ్డు లేకుండా మనం ప్రార్థన చేయడం చాలా మంచిది. వాళ్ళు మేడ మీదకు వెళ్ళిపోయిన తర్వాత స్వరములు ఎత్తి ప్రార్థన చేయడం చాలా మంచిది. దెన్ వీ విల్ బి ఏబుల్ టు సీ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. 4వదిగా మనం పాడుచున్నప్పుడు ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థించాలి, పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి. ఈ క్వైర్ వారు అందరూ పాడుతున్నప్పుడు ఏకాత్మ ఉందా లేదా అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఎందుచేతనంటే మైక్ ఉంటే మాత్రం అద్భుతకరంగా శబ్దం వినబడుతుంది, లేకపోతే మైక్ పక్కన వాడు ఇస్తున్నాడు ఆడు పాడుకుంటాడులే. వాళ్ళు చప్పట్లు చూస్తే అనుకుంటాను, వీళ్ళు చప్పట్లు చూసి మిగతా వాళ్ళు ఆడే మెల్లిగా కొడతాను, ఇంక నేను కొట్టకపోయినా పర్లేదు అనుకుంటా. మీ చప్పట్లు చూసి వారికి ఏం కావాలి? మిగతా వారికి హుషారు రావాలి, మిగతా వారికి ప్రేరేపణ రావాలి. మీ చప్పట్లు కొట్టడం బట్టి తెల్లగా ఉన్న మీ ముఖం ఎర్రగా తీర్చబడాలి, లేకపోతే తెల్లగా ఉన్న మీ ముఖం నల్లగా తీర్చబడాలి. ఎందుకు? ఏకాత్మతో పాడకపోవడం బట్టి,
పరిశుద్ధాత్మ కార్యాలు దేవుని సంగమం మన మధ్యలో జరగాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి? వీరు పాడుతున్న వారంటే దేవుని యొక్క కృపను బట్టి మన బిడ్డలు వారిని దేవుడు అభిషేకించి చక్కటి స్వరాలు ఇచ్చాడు కనుక వారు స్టార్ట్ చేస్తే మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం. అందుచేత వారు కాదు మన యొక్క డైరెక్షన్ మనము ఆరాధించుచున్న దేవుడు గనుక వాడు పాడితే నేను పాడను అని కాకుండా మనం పాడుతుంది దేవుని కొరకు, మనం ఆరాధించుచున్నది దేవుని కొరకు గనుక ఇక్కడ మైకులో ఎవరి శబ్దం వినబడుతున్నా వినబడకపోయినా నీ తలంపు నీ గురి అంతయు కూడా నీవు ఆరాధించుచున్న యేసు వైపు ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధానమును మీరు నేను అనుభవిస్తాం. పాటల్లోనే యథార్థమైన కిక్ ఆఫ్ ఉంటుంది. దేవుని కార్యాలు ఆరాధన అంతట్లో జరగాలి అంటే దట్ ఈస్ ద కిక్ ఆఫ్ పాయింట్. అది ప్రారంభ పాయింట్. అందుచేతనే దేవుని సంగమ పాటలు ప్రారంభించక ముందుగానే రావలసిన వారే ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 5వదిగా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును బోధించుచున్న మేము మా యొక్క పుస్తకాల మీద మా యొక్క జ్ఞానం మీద కాకుండా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఐ రియలీ డూ దట్ వన్. కామెంటరీస్ చదవట్లేదని నేను చెప్పను, చదువుతాను. ఇంకొక ప్రసంగాలు ఆలకించట్లేదని చెప్పను, చేస్తాను. కానీ అవి కాదు నా ఇంపార్టెన్స్. కొన్నిసార్లు అవి ఎంతో తయారైనప్పుడు కూడా నేను రాసుకుంటున్నప్పుడు అవేది జ్ఞాపకంలో ఉండదు. God will give me some new insights. ఆయన వాక్యములు కొన్ని నూతనమైన కార్యాలు. యాక్చువల్గా ఈరోజు 6, 7, 8 వచనాలు చెప్పేద్దామని పోయిన ఆదివారం నుండి సిద్ధపడ్డాను. కానీ ఈరోజు రాయడం ప్రారంభించినప్పుడు ఒక్క మాటతోనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ స్టిక్ చేశాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా అదే రీతిగా మీరు దేవుని యొక్క మాటల్ని శామ్ మాథ్యూ చెప్పుతున్న మాటలుగా కాక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న మాటలుగా మీరు వినగలిగినప్పుడు దేవుని సన్నిధానమును మీరు అనుభవిస్తారు. ఇది మా పాదిరి గారు చెప్పుతున్న బోధ అని ఆలకిస్తే యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానమును మీరు అనుభవించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రకారముగా మీరు అనుభవించాలి. 6వదిగా వీ షుడ్ ప్రే ఫర్ అదర్స్. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా కూడా ఉండాలి. ఆరాధన అయిపోయిన తర్వాత గతించిన దినాల్లో సిద్ధపాటు గురించి చెప్పాను కదా. ఆత్మీకమైన సిద్ధపాటు, మానసికమైన సిద్ధపాటు, భౌతికమైన సిద్ధపాటు. ఈ యొక్క 7 కార్యాలు కూడా దేవుని సన్నిధానమును మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్న అద్భుతకరమైన కార్యాలు. అందుచేత మనము ఒకరినొకరి కొరకు ఇతరుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుచూ ఉండగా, మనల్ని కదిలింపజేయచ్చు ఉండగా అదే శక్తిని అదే కార్యాన్ని ఇతరులు అనుభవించినట్లుగా మనము కూడా ప్రార్థన చేయాలి. ఆఖరిగా వీ షుడ్ బి ఏబుల్ టు షేర్ ద టెస్టిమనీస్. దేవుని యొక్క సన్నిధానములో మనం అనుభవించిన సాక్ష్యాల్ని ఇతరులతో చెప్పాలి. అంతేగాని ఆడు వచ్చి కూర్చొని ఏం చేశాడు తెలుసా, అది కాదు నువ్వు చెప్పవలసింది. వాడు సోకులు చూసావా, వాడు పైట చూసావా, వాడు వేసుకున్న క్లిప్ చూసావా? అరే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. You should be able to come to an experience what God has done in your life. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు, దేవుడు మీ కుటుంబంలో చేసిన కార్యాలు సాక్ష్యముగా ఇతరులతో చెప్పాలి. ఐ థింక్ మేబీ మీ వాట్సాప్ మెసేజెస్లో ఒక వాయిస్ మెసేజ్ గాను, లేకపోతే ఐ డోంట్ నో వాట్ కైండ్, మీకు ఎంత టెక్నాలజీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఓకే. వారు వీరు సాక్ష్యాలు ఓకే, కానీ దానికన్నా ఎక్కువగా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలని సాక్ష్యముగా చెప్పాలి. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. దేవుని సన్నిధానమును అనుభవించుచున్న ప్రతి ఒక్కొక్కరికి అద్భుతకరమైన సాక్ష్యాలు ఉంటాయి. అద్భుతకరమైన సాక్ష్యాలు ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఈజ్ గాడ్ హియర్? దేవుడు మనతో కూడా ఉన్నాడా? లేకపోతే ఈ 7 కార్యాలని మనం చేయగలిగినట్లయితే వ్యక్తిగతముగా మనము దేవుని సన్నిధానమును అనుభవించగలం. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆయన సన్నిధానమును అనుభవిస్తున్నాము అంటే దాని కారణం ఏమిటో, దాని యొక్క రిజల్ట్ ఏమిటో తెలుసా? ఆయన సన్నిధానము మనల్ని నడిపించాలి.
ఎక్కడి వరకు తెలుసా? క్రీస్తును ముఖాముఖిగా చూచినంత వరకు కూడా ఆయన సన్నిధి మనల్ని నడిపించాలి. దేవుని యొక్క సన్నిధి వాగ్దానము చేయబడిన కనాను దేశములోనికి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములోనికి నడిపించిన దాకా కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుని సన్నిధి క్రీస్తు యొక్క రాకడ వరకు మిమ్మలను నన్ను నడిపించును గాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. దేవుడు చెప్పిన ప్రకారముగా మోషే చేయడం బట్టి మోషే దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. ఈ ఉదయకాల సమయములో మీ జీవితంలోనికి, మీ కుటుంబంలోనికి, మీ వ్యాపారంలోనికి, మీ సమస్యల్లోనికి, మీ బలహీనతల్లోనికి, మీ బంధకాల్లోనికి దేవుని సన్నిధి దిగి రావాలని ఆశించుచున్నవారు నోరులు తెరిచి దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ఒక 30 సెకండ్లు ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా. అద్భుతకరమైన దేవుని సన్నిధానములో మనం ఉండగా, అమ్మా అయ్యా వచ్చిన ప్రకారముగా వెళ్ళిపోతే లాభం లేదు. మరణం నీ జీవితానికి ఎప్పుడైనా సంభవించవచ్చు. దేవుడు అనుగ్రహించున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుందామా, సద్వినియోగం చేసుకుందామా. కమాన్ ఇంకొంతమంది కూడా నోరులు తెరుస్తారా? ఇంకొంతమంది కూడా నోరులు ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ కెన్ ప్రే. దేవుని సన్నిధానముని మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయగలరు. ఇంకా సిస్టర్స్ చాలామంది మోగబొమ్మల్లా కూర్చుంటున్నారు. బ్రదర్స్ కూడా కమాన్. ఐ థింక్ మీకు అర్థమైన మాట దగ్గర దేవుని దగ్గర సమర్పించుకొని, హీ ఈస్ హియర్, ఆయన మన మధ్యలో ఉన్నాడు. హీ ఈస్ దేర్ టు టచ్ యూ, టు బ్లెస్ యూ, టు ప్రాస్పర్ యూ, టు గివ్ యూ విక్టరీ, టు గివ్ యూ వాట్ యువర్. నీవు దేని కొరకు వెతుకుతున్నావో, దేని కొరకు ఆశిస్తున్నావో వాటిని అనుగ్రహించడానికి ఇదా రబాల రబ షంద రబాలియా ఉదా రా లా రా బాబా ల రా సందే. అపా మీ మార్పు లేని వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. విని వెళ్ళిపోయిన వారుగా కాక, బోధించి మర్చిపోయిన వారుగా కాక, మీ సన్నిధి నాతో ఉండాలయ్యా, మా సంఘముతో ఉండాలయ్యా. People should be able to testify when I go to worship in the church that you are here. మీరు మాతో కూడా ఉన్నారు అన్న సాక్ష్యం మా జీవితంలో నుండి వెళ్ళాలి, ఎక్కడికి వచ్చుచున్న వారిలో నుండి వెళ్ళాలి. So that we will be able to live a victorious life. ఒక విజయోత్సకరమైన జీవితాన్ని మేము జీవించాలయ్యా. మీ కృపను మాకు చూపించు. మీరు అక్కడి వరకు మీ సన్నిధి మాలో ఉంచండి అయ్యా. మిమ్మల్ని ముఖాముఖిగా చూచుకున్నంత వరకు మీ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించు. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్.